బద్రీ, ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాల్లో ఉన్న మన పూరి జగన్నాథ్ గారి మేకింగ్ స్టైల్ మిస్ అయి చాలా ఏళ్లవుతోంది. మిర్చి, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాల్లో ఉన్న సోషల్ మెసేజ్ నుంచి కొరటాల శివగారు పూర్తిగా ఆ ట్రాక్ తప్పారు. ఒక్కోసారి అనిపిస్తుంది భద్రా సినిమా తీసింది బోయపాటి గారేనా అని. ఆయన నుంచి మళ్లీ అలాంటి సినిమాని చూడలేకపోయాం. త్రివిక్రమ్ గారు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మంచి మంచి స్టోరీస్ రాశారు. ఆ రోజులు మళ్లీ రావు. నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గర్ సినిమాల్లో ఉన్న కసి ఇప్పటి కృష్ణవంశీ గారి సినిమాల్లో కనిపించటం లేదు. రక్త చరిత్ర వరకు మన రామ్ గోపాల్ వర్మ గారి టైం బాగానే నడిచింది. ఓ రకంగా ఆ సినిమానే ఆయన్ను ట్రాక్ తప్పేలా చేసింది. అప్పటినుంచి బయోపిక్ మూడ్లోనే ఉండిపోయాడు. ఇప్పటి శ్రీను వైట్ల గారి సినిమాలు చూసి బాధపడటం కంటే ఆయన పాత సినిమాలు చూసి నవ్వుకోవడం మంచిది. శేఖర్ కమల గారి సినిమాలు చాలా స్లో నేరేషన్ అయినా అప్పటి ఆడియన్స్ చాలా ఓపిగ్గా చూసేవారు. ఇప్పుడు ఈయనలో ఉన్న స్టఫ్ కూడా అయిపోయిందనిపిస్తుంది. మణిరత్నం గారి మేకింగ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కానీ తన స్టైల్ను పక్కకు పెట్టి మరీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. గౌతమ్ మీనన్ గారు కూడా మనసు పెట్టి రాసే రోజులు పోయాయి. ఆ రోజుల్లో ఆయన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్లో ప్రేమ కనిపించేది. వింటే శంకర్ గారిని చూడాలని చాలామంది మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. గేమ్ చేంజర్తో అయినా కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.